చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ ఎంపీ ఎన్నికలు నర్సాపూర్లో కౌంటింగ్. పార్లమెంటు ఓట్ల లెక్కింపు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో 2 వేర్వేరు ప్రాంతాల్లో లెక్కించనున్నారని ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బీవీఆర్ ఐటీలో దుబ్బాక, గజ్వెల్, నర్సాపూర్, మెదక్, సిద్దిపేట. గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో పటాన్ చెరువు, సంగారెడ్డి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు. అభ్యర్థుల్లో ఉత్కంఠత. మెదక్ గడ్డపై తీర్పు ఎవరిని వరించనుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మెదక్ పార్లమెంట్ బరిలో 44 మంది, జహీరాబాద్ లోక్సభ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈసారి భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భాష్యం పేర్కొంటున్నారు. క్రాస్ ఓటింగ్ ఫలితంగా అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలుపుకు క్రియాశీలకంగా మారనుంది. ఈ తరుణంలో ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఏది ఏమైనా జూన్ 4 వరకు అభ్యర్థులు వేచి ఉండాల్సిందే.